హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో బ్రెడ్ పకోడీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. బ్రెడ్ పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక బ్రెడ్ స్లైస్ని డిప్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఎక్సెస్ వాటర్ తీసేసిన బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్నాక ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకటి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ పకోడీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం చేయికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మన కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ. మనకి ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, ఒక 5 మినిట్స్లో బ్రెడ్ పకోడీని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ పకోడీ వేసుకున్నాక మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 పక్కల టర్న్ చేసుకుంటూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా 2 పక్కల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు బ్రెడ్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ పకోడీని మనము పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లల కోసం ఈ బ్రెడ్ పకోడీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.